ఈ భిక్షగాడు ఒక యువకుడి చేతిలో ఉన్న ఫోన్ను ఒక్కసారిగా లాక్కుని క్షణాల్లో ఆ ఫోన్ ద్వారా ఏకంగా 8 కోట్ల రూపాయల అప్పు చేస్తాడు. ఆ యువకుడు వెంటనే తన ఫోన్ను వెనక్కి లాక్కుంటే ఆ ముసలివాడు ఏమాత్రం కంగారు పడకుండా 8 కోట్లకు బదులుగా నీకు నేను ఒక వరం ప్రసాదిస్తాను అని అంటాడు. అది విని ఆ యువకుడు ఆ ముసలి వ్యక్తిని కొట్టబోతుంటే ఆ భిక్షగాడు తన దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించి యువకుడిపై ఒక్కసారిగా దాడి చేస్తాడు. క్షణాల్లో ఆకాశం రంగుమారి ఒక మెరుపు యువకుడిని తాకుతుంది. అతని శరీరమంతా ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. తక్షణమే ఆ భిక్షగాడు అక్కడ్నుంచి మాయమవుతాడు. సరిగ్గా అప్పుడే ఒక విలాసవంతమైన కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఒక అందమైన ధనవంతురాలు దిగి నేరుగా అతని దగ్గరకు వస్తుంది. తన ఫోన్లోని 8 కోట్ల అప్పు ఆ ధనవంతురాలికి చెల్లించాల్సినదే అని తెలిసి ఆ యువకుడు షాక్ అవుతాడు. అతను ఆ డబ్బు తిరిగి ఇవ్వలేడని గ్రహించిన ఆమె, ఒకవేళ నువ్వు గనక నాకు 8 కోట్లు చెల్లించకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నాతో పాటు ఇల్లరికం అల్లుడిగా ఉండాలి అని కండిషన్ పెడుతుంది. కానీ ఆ అమ్మాయి నిజానికి ఒక కోటీశ్వరుడి నుండి తప్పించుకోవడానికే ఆ యువకుడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ పెళ్లి చేసుకుంటే నెలకు ₹1,00,000 పాకెట్ మనీ, ఏడాదికి 50 లక్షల జీతం, కొడుకు పుడితే ₹1 కోటి బహుమతి ఇస్తానని చెప్పగానే ఆ యువకుడు ఆనందంతో అంగీకరిస్తాడు. ఆ తరువాత అమ్మాయి ఆ యువకుణ్ణి తీసుకుని తన ఇంటికి వెళుతుంది. అప్పుడే అక్కడికి కోటీశ్వరుడు తన మాస్టర్తో వస్తాడు. తరువాత ఆ కోటీశ్వరుడు తన అనుచరులతో ఆ అమ్మాయి ఫ్యామిలీపై దాడి చేస్తారు. ఎందుకంటే ఆమెది ఒక అరుదైన శక్తిగల శరీరం. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఆమె తండ్రి అడ్డుపడిన కోటీశ్వరుడు మనుషులు దాడి చేస్తారు. సరిగ్గా అప్పుడే అమ్మాయి చెల్లెలు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ మాస్టర్తో పోరాడుతూ ఉంటుంది. అప్పుడే అనుకోకుండా యువకుడి కాలు స్లిప్ అయ్యి అమ్మాయిపై పడతాడు. యువకుడు చెయ్యి తగలగానే అమ్మాయి శరీరం నుండి ఒక అద్భుతమైన శక్తి వెళ్లి మాస్టర్కి తగులుతుంది. ఆ మాస్టర్ వెళ్లి దూరంగా పడతాడు. అది చూసి కోటీశ్వరుడు షాక్ అయిపోతాడు. సడన్ గా ఈ అమ్మాయికి ఇంత శక్తి ఎక్కడ్నుంచి వచ్చింది అని ఆ కోటీశ్వరుడు ఆశ్చర్యపోతాడు. రేపు జరిగే మార్షియల్ ఆర్ట్స్ పోటీలో మీ వంశాన్ని అంతం చేస్తానని సవాల్ విసిరి వెళ్లిపోతాడు. మరుసటి రోజు పోటీలో ఆ కోటీశ్వరుడు అందర్నీ ఓడించి హీరోయిన్పై దాడి చేయడానికి వెళ్ళాక హీరోయిన్ స్లిప్ అయి కింద పడిపోతుంటే అప్పుడే హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ని పట్టుకుంటాడు. అది చూసి ఆ కోటీశ్వరుడు హీరోపై దాడి చేయగా హీరో తన అరచేయిని అడ్డుపెట్టగానే తన శరీరం నుంచి ఒక గోల్డెన్ డ్రాగన్ బయటికి వచ్చి కోటీశ్వరుడిపై దాడి చేస్తూ కోటీశ్వరుడు ఎగిరి దూరంగా పడతాడు. ఇంతటితో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.